అందరికీ నమస్కారము. శ్రీకాంత్ ch ఛానల్కు మీకు స్వాగతం. మొదటి నుంచి కొనసాగుతున్న అలాగే ఈరోజు ఈ వీడియో చూసి కొత్తగా చందాదారులు అంటే సబ్స్క్రైబర్స్గా అయిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. గురుభ్యో నమః. ఈ పాట కోటలోని మొనగాడ తాలూకా రెండవ మరియు ఆఖరి భాగానికి మీ అందరికీ సుస్వాగతం. ఇది చాలా కొంచెమే మిగిలింది, రెండో చరణం మాత్రం మిగిలింది, కానీ ఆ గమకాలు ఆ సంగతుల కోసం చేయాల్సి వచ్చింది. ఇంకోటి, బాణి మొత్తంగా వేరేది, మొదటి చరణం బాణి కాదు. అందువల్ల కూడా ఈ రెండో చరణం కోసమని ఈ భాగం చేస్తున్నాను. మొదటి చరణం చివరికి వచ్చేప్పటికి మొదటి భాగం చివరికి వచ్చేప్పటికి మొదటి చరణం చివరికి వచ్చాము. ఒకే ఒక లైన్ మిగిలింది ఘంటసాల గారిది, అది చూపిస్తాను. ఈ లైన్ మిగిలింది అనమాట. ఏ ఊరు ఏమో నా పక్కనే ఉన్నది, సంథింగ్ ఏదో వస్తుంది కదా, అది లిరిక్. సో సరి మమ మప పప ని 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 స స గ రి స స సరి మమ మ సరి మమ మప పప ప ని 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 స ని 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 స స గ రి స స. అవి ఆ రెండు లైన్ల తాలూకా స్వరాలు. దీని తర్వాత మధ్య పల్లవిలో ఒకే ఒక చిన్న సంగతి వేశారు సుశీల్ గారు. ఎక్కడంటే ఎక్కడంటే అది సరి సరి మాని సరి సరి మాని మాకెళ్ళి నీకు అక్కడి నుంచి స్లైడ్ అనమాట. సో అక్కడ ఇప్పుడు రెండో చరణం వద్దాం. బాణి మొత్తంగా వేరేగా ఉంటుంది. భలే గా నుంచి చిన్న విసురు అని ఒక చిన్న గమకం. ఇక్కడ గమకంలో నీటు ఉంది, మళ్ళీ డా మీద ల్యాండ్ అయినప్పుడు నీటు ఉంది, బట్ మళ్ళీ నీవన్ వస్తుంది, వచ్చి మళ్ళీ దాకెళ్ళి మళ్ళీ పాకి. చూసారు ఎంత చక్కటి వర్క్ ఉందో గమకాల్లో. అందుకనే ప్రత్యేకంగా ఈ భాగంలో ఇవన్నీ చెప్పాలనుకున్నాను అనమాట. ఇది ఒక లైన్. రెండో లైన్ బోలే. ఫస్ట్ కొన్ని స్వరాలు సేమే. ఇక్కడ గమకం చూడండి, రి ప మద ప మ ప గ రి గ రి స. ఇక్కడ మాటు గమకంలో, తర్వాత మళ్ళీ మావన్. రి అన్న ప్రతిసారి రి గ రి అన్నప్పుడు సా తోట అనమాట. మూడోసారి ఎలా ఉందంటే మళ్ళీ నీ వన్ చూపించారు. సో ఇక్కడ మనకి ఇందాక నీ టూ వచ్చింది గమకంలో, దాటు వచ్చింది, ఇంకో గమకంలో మాటు వచ్చింది, మళ్ళీ దాటు, మళ్ళీ నీ వన్.
తర్వాత ఇప్పుడు ఆఖరిసారి ఏం చేశారు, మళ్ళీ నీటు దాటు జస్ట్ అలా నీటు నుంచి దాటుకి జార్ చేసి వదిలేస్తారు సుశీల్ గారు. ఇక్కడి నుంచి ఘంటసాల గారు పాడతారు. ఇక్కడ మీరు గమనిస్తే కనుక జంట స్వరం వేయకపోతే బాగుండదు. ఆ గమకం చూసారా, ఏదో పేలవంగా ఉంది. అయితే అక్కడ లేదు, మీరు గమనించాలి. రీగ్ గాగా అన్నప్పుడు గాకి లేదు, జంట స్వరం అయినప్పటికీ అక్కడ గమకం వేయలేదు. గమకం అంటే నా ఉద్దేశం అలా జంట కొట్టినప్పుడు మనం పక్క కీతో కొడతాం కదా, అలా గా దగ్గర అయితే లేదు, రీ దగ్గర మాత్రం ఇచ్చారు. భలే తమాషాగా. సో ఇప్పుడు 4 సార్లు చెప్పేశాను కాబట్టి స్వరం మీరు సుశీల్ గారు పాడింది వాయించి చూపిస్తాను నెమ్మదిగా. రెండోసారి మూడోసారి నాలుగోసారి నీటు దాట్. ఓకే, ఇక్కడ ఘంటసాల గారు అంటే ఇమిటేట్ చేసి పాడకపోయినా, అంటే ఇమిటేషన్ అంటే నా ఉద్దేశం ఏ హీరోకి తగ్గట్టుగా పాడడం, ఆ హీరోకి తగ్గట్టుగా. ఖచ్చితంగా ఈ పాటలు నాకు అక్కడ ఎన్టీఆర్ గారే పాడుతున్నారు అనిపించేంత గొప్పగా ఘంటసాల గారు ఏం చేశారు చూడండి. దారని నాన్న అని వదులుతారు చూసారా, అది ఖచ్చితంగా ఎన్టీఆర్ గారు అంటున్నట్టే ఉంటాయి ఆ పదాలు. ఎన్టీఆర్ గారు పాడుతున్నట్టే పదాలు ఉచ్చరించడం, ఆ వదిలేయడం కూడా. అంటే ఎన్టీఆర్ గారి మాటలో ఒక రకమైన ఒక పవర్ ఉంటుంది, ఒక డామినేషన్ ఉంటుంది అనమాట. అది ఘంటసాల గారు ఆయన గొంతులో చూపించినట్టు నాకు స్పష్టంగా అనిపించింది. మీకు అర్థమై ఉంటుంది కదా, ఎన్టీఆర్ గారి స్టైల్ అనమాట, ఆయన స్టాంప్, ఆయన ముద్ర. సో ఆయన బాడీ మూమెంట్స్, డ్యాన్స్ మూమెంట్స్, ఇద్దరు చీఫ్ మినిస్టర్లు ఈ పాటలో, మరి జయలలిత గారు, ఎన్టీఆర్ గారు మహర్జాతకులు కదా. సో వాళ్ళ బిహేవియర్ కూడా అలా చాలా హుందాగా గంభీరంగా ఉంటుంది. సో ఆ యొక్క గంభీరమైన ప్రవర్తననే ఘంటసాల గారు ఎన్టీఆర్ గారు పాడుతున్నట్టుగా చూపించారు ఆయన గొంతులో. అది అంటే మిమిక్రీ నా ఉద్దేశం, ఇమిటేషన్ తప్పు మాట, మిమిక్రీ చేసి ఎన్టీఆర్ గారు లాగే పాడారు మరి ఘంటసాల గారు. సో పా నుంచి ఆ సాకి స్లైడ్ చేసి వదిలేస్తే మీకు ఎఫెక్ట్ వస్తుంది. తర్వాత మూడోసారి పని నీ వంతో గమకం, తర్వాత దా టూతో గమకం, ఇక ఆఖరి లైన్ అన్నమాట, చరణం ముగిసిపోతుంది. గమకాలు మీరు చాలా జాగ్రత్తగా పరిశీలించాలి, అంత బాగుంటాయి. అందుకనే ఈ భాగంలో ప్రత్యేకంగా ఈ చరణం చేస్తున్నాను. ఇక ఆఖరి లైన్ మళ్ళీ దాటు మగరి ససని నీ సగరి సస, ఇది ఆఖరి లైన్. అక్కడ జంట ఎక్కడ కొట్టాలో అక్కడే కొట్టాలి మళ్ళీ, లేకపోతే బాగుండదు. అక్కడ మాత్రం ఇచ్చారు. క్షమించారు.
పామ మగరి రే స ని నీ సగరి రే స. ఇంతే, దీంతో మొత్తం చరణం అయిపోయింది. ఇక ఆఖరిగా ఘంటసాల గారు లాస్ట్ ఆఖరి పల్లవిలో చివరిలో ఏం చేశారంటే అని చిన్నదాని కోసమే, అలా చిన్న విసురు సానించి పాక్ అనమాట. ఆ చిన్నదాని కోసమే అని లాస్ట్ మే అనేది అలా వదిలేశారు. ఇప్పుడు ఒక్కసారి రెండో చరణం మొత్తం అయిపోయింది కాబట్టి వాయించి చూపించేసి ముగించేస్తాను. అయిపోయింది. ఇది మనము వరుస సంఖ్య ప్రకారం చేశాం. సో ఖచ్చితంగా రాబోయే వీడియోలో విన్నపం అధిక ప్రాధాన్యత వర్గంలో, అత్యధిక విన్నపాలు వచ్చినటువంటి వర్గంలో ఉంటుంది. అయితే రేపు కాదు, రేపు 7వ తారీఖు ఏప్రిల్ 7 కాబట్టి మన కీబోర్డు కోర్సు సభ్యత్వపు వీడియోలలో కీబోర్డు కోర్సు అసలు సబ్జెక్టులోకి ప్రవేశించాం నిన్ననే. సో అందువల్ల ఆ వీడియో అప్లోడ్ అవుతుంది మెంబర్స్ కోసం, సభ్యుల కోసం. మళ్ళీ 8వ తారీఖు అనగా ఎల్లుండి ఇంకొక విన్నపంతో, క్రమంలో ఏదైతే ఉందో ఆ విన్నపంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం.